నమస్కారం దోస్తులు. సో టెన్సెస్ గురించి నేర్చుకుందాం ఈరోజు. సో ఇది కంప్లీట్గా డిఎస్సి ఓరియంటెడ్, డిఎస్సి ఆర్ ఏపీ టెట్. మీరు తెలంగాణ టెట్ కూడా ప్రిపేర్ కావచ్చు, నో ప్రాబ్లం. సో టెన్సెస్, సో మనకు మేజర్గా టెన్సెస్ ఎన్ని టైప్స్? 3 టైప్స్. సో మనకు తెలిసి ప్రజెంట్ టెన్స్, పాస్ట్ టెన్స్, ఫ్యూచర్ టెన్స్. సో ప్రజెంట్, పాస్ట్, ఫ్యూచర్. సో ఇందులో మళ్ళీ ఒక్కొక్క దాంట్లో మళ్ళీ సింపుల్, కంటిన్యూయస్, పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఈ విధంగా మనకు ఒక్కొక్క దాంట్లో 4 ఉంటాయి. సో ఇందులో ఒకసారి ఆ 12 కూడా, సో 3 అందులో 4 ఉంటాయి. సో టోటల్గా 12. సో మనము ఈ 12 టెన్సెస్ గురించి నేర్చుకోవాలి. 12 గురించి కూడా నేర్చుకుందాం. 12లో ఫస్ట్ ప్రెజెంట్ సింపుల్, సెకండ్ ప్రెజెంట్ కంటిన్యూయస్, థర్డ్ ప్రెజెంట్ పర్ఫెక్ట్, ఫోర్త్ ప్రెజెంట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో 4. నెక్స్ట్ ఫిఫ్త్ది పాస్ట్. పాస్ట్లో ఫస్ట్ పాస్ట్ సింపుల్, సిక్స్త్ది పాస్ట్ కంటిన్యూయస్, సెవెంత్ పాస్ట్ పర్ఫెక్ట్, ఎయిత్ పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. నెక్స్ట్ 9th ఫ్యూచర్ సింపుల్, 10th ఫ్యూచర్ కంటిన్యూయస్, 11th ఫ్యూచర్ పర్ఫెక్ట్, 12th ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూయస్. సో ఇందులో భాగంగా ఫస్ట్ మనము ప్రజెంట్ సింపుల్ గురించి నేర్చుకుందాం. ప్రజెంట్ సింపుల్, ప్రజెంట్ సింపుల్. సో ఏదైనా టెన్సెస్ గురించి నేర్చుకునేటప్పుడు ఫస్ట్ దాన్ని ఎలా యూస్ చేస్తాం అంటే యూసేజ్ ఏంది అనేది యూసేజ్ నేర్చుకుంటాం. ఆ యూసేజ్తో పాటు దాని యొక్క స్ట్రక్చర్. మనం ఎక్కువగా గ్రామర్ నేర్చుకుంటున్నాం కాబట్టి గ్రామర్లో స్ట్రక్చర్ అనేది చాలా ఇంపార్టెంట్. సో స్ట్రక్చరు, యూసేజ్ ఈ రెండు కూడా నేర్చుకుంటాం. సో ప్రజెంట్ సింపుల్ యూసేజ్ స్ట్రక్చర్. సో ప్రజెంట్ సింపుల్కి యూసేజ్ స్ట్రక్చరు ఏంటి, ఎలా ఉంటాయి ఒకసారి చూద్దాం. ప్రజెంట్ సింపుల్ మనకు చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. ఎందుకంటే చాలా లిమిటెడ్, మిగతావన్నీ కూడా చాలా సింపుల్గా ఉంటాయి. ఇలా కొన్ని ప్రజెంట్ సింపుల్, పాస్ట్ పర్ఫెక్ట్ కంటిన్యూస్, ఇలా కొన్ని మాత్రమే కొంచెం డిఫికల్ట్గా ఉంటాయి. సో ప్రజెంట్ సింపుల్. సో ఫస్ట్ స్ట్రక్చర్ సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ V1 / S or S. అంటే వర్బ్కి ఎస్ కానీ ఎస్ కానీ వస్తుంది, అంటే కొన్ని స్పెషల్ కేసెస్లో. తర్వాత ఆబ్జెక్ట్, ఇది స్ట్రక్చర్. సో మెయిన్ ఈ టెన్సెస్లో స్ట్రక్చర్ ఎందుకు ఎంత ఇంపార్టెంట్ అంటే ఇందులో వర్బ్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. వర్బ్, సో మెయిన్ ఎవ్రీ సెంటెన్స్లో ఆ వర్బ్ ఎలా ఉంది దాన్ని బేస్ చేసుకొని మనము అది ఏ టెన్స్లో ఉందనేది చెప్తాం. సో కాబట్టి వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు వర్బ్ V1 ఫామ్ అంటే ఏమి? బేస్ ఫామ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు గో అనుకుందాం. గో, దీనికి ప్రజెంట్ గో, పాస్ట్ వెంట్,
పాస్ట్ పార్టిసిపుల్ గాన్. సో V1 V2 V3 అంటే V1 అంటే ప్రజెంట్ ఫామ్, V2 పాస్ట్ ఫామ్, V3 పాస్ట్ పార్టిసిపల్ ఫామ్. సో మనకి ఇంకోటి V4 కూడా ఉంటుంది వర్బ్. V4ని మనం ఏమంటామంటే ప్రజెంట్ పార్టిసిపుల్ అంటాం. ఈ V4 ఏ ఫామ్లో ఉంటుంది? V1 అంటే బేస్ ఫాము ప్లస్ ING. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ గోకి తీసుకుంటే గో ప్లస్ ING అంటే గోయింగ్, V4. సో ఈ వర్బులు మేజర్గా ఇవి వాడతాం. ప్రజెంట్, పాస్ట్, పాస్ట్ పార్టిసిపల్, ప్రజెంట్ పార్టిసిపల్. సో ఎందుకు ఈ పేర్లు అంటే ఈ పేర్లు కూడా మనం ఎందుకు చెప్పుకున్నామంటే V1 V2 V3 V4 అని సింపుల్గా చెప్పేయచ్చు. కానీ ఒక్కసారి వీటి మీద కూడా పడుతూ ఉంటుంది అనమాట. అంటే ఫర్ ఎగ్జాంపుల్ గో, వెంట్, గాన్, గోయింగ్ ఇలా ఇచ్చేసి ఇందులో ప్రజెంట్ పార్టిసిపల్ ఏది అని అడిగాడు అనుకో, లేదంటే పాస్ట్ పార్టిసిపల్ ఏంటి అని అడిగాడు అనుకో. సో అలాంటప్పుడు మనం ఇబ్బంది పడతాం. సో కాబట్టి ఆ పేర్లు కూడా తెలియజేసుకుంటే ఒక పని అయిపోతుంది. V1 అంటే ప్రజెంట్ ఫామ్, V2 అంటే పాస్ట్ ఫామ్, V3 అంటే పాస్ట్ పార్టిసిపల్, V4 అంటే ప్రజెంట్ పార్టిసిపల్. సో ఈ V1 ఫామ్ని మనం బేస్ ఫామ్ అంటాం. ఈ V1 ఫామ్ని మనం యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగిస్తాం అన్నమాట. V1 ఫామ్ని యాజ్ ఇట్ ఈజ్గా ఉపయోగిస్తాం. V1నే బేస్ ఫామ్. మరి SRES ఎక్కడ ఉపయోగిస్తాం? సో SRES అనేది ఎక్కడ ఉపయోగిస్తామంటే సో మనకు సబ్జెక్ట్ ఎప్పుడైతే సబ్జెక్ట్ ప్లేస్లో థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే హీ, షీ, ఇట్ సింగులర్స్ మాత్రమే, ఇవి థర్డ్ పర్సన్ సింగులర్స్. సో ఇవి ఎప్పుడైతే వస్తాయో ఆ టైంలో వర్బ్కి అంటే వర్బు అంటే V1 బేస్ ఫామ్కి SRES అనేటివి యాడ్ అవుతాయి. సో ఎలా అనేది ఒకసారి చూద్దాం. ఫర్ ఎగ్జాంపుల్ ఐ ప్లే క్రికెట్. సో ఇప్పుడు ఐ అనేది ఫస్ట్ పర్సన్ కాబట్టి ఈ ఎస్ మనకు అవసరం లేదు. బట్ థర్డ్ పర్సన్ సింగులర్స్ అంటే షీ ప్లేస్ క్రికెట్. సో షీ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి వర్బ్కి ఏమొచ్చింది? ఎస్ వచ్చింది. సో ఈ విధంగా థర్డ్ పర్సన్ వచ్చినప్పుడు SRES అనేది వస్తుందన్నమాట. నెక్స్ట్ యూసేజ్. సో ఎక్కడెక్కడ యూస్ చేస్తాం ఏంటి? సో మనం యూసేజ్ గురించి ఎక్కువగా మాట్లాడుకుంటే ఫస్ట్ రొటీన్ యాక్టివిటీస్, రొటీన్గా జరిగేటివి అంటే డైలీ యాక్టివిటీస్. ఈ డైలీ యాక్టివిటీస్ని చెప్పడానికి ఉపయోగిస్తాం అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక పిల్లోడు స్కూల్కి వెళ్తూ ఉంటాడు. సో వాడు ఎలా చెప్పొచ్చు? ఐ గో టు స్కూల్ ఈజీగా చెప్పేయచ్చు. అదే ఒక పెద్ద ఆయన స్కూల్కి పోతూ ఉంటాడు, ఏదో స్కూల్లో వర్క్ ఉండి పోతూ ఉంటాడు అనుకున్నాం, ఆయన చెప్పే కాదనమాట. పిల్లోడు అంటే డైలీ పోతాడు కాబట్టి వాడు ఐ గో టు స్కూల్ అని చెప్పచ్చు. కానీ ఒక పేరెంట్ స్కూల్కి పోతున్నాడు అనుకున్నాం, ఆయన చెప్పే కాదు. సో లైక్ దట్ అంటే డైలీ చేసే పనుల్లో మనం ప్రజెంట్ సింపుల్లో చెప్పవచ్చు. తర్వాత హ్యాబిచువల్ యాక్షన్స్. సో మనకంటూ కొన్ని హాబీస్ ఉంటాయి. సో వాటిని మనము ప్రజెంట్ సింపుల్లో చెప్పవచ్చు. లైక్ ఐ లైక్ స్విమ్మింగ్ అంటే నాకు స్విమ్మింగ్ అంటే ఇష్టం, ఇట్స్ మై హాబీ, లైక్ దట్. సో తర్వాత యూనివర్సల్ ట్రూత్స్ అంటే ప్రపంచంలో అదొక్కటే ఉంటుందన్నమాట ఆ ట్రూత్ అనేది. అలాంటి వాటిని యూనివర్సల్ ట్రూత్స్ అంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ద సన్ రైజెస్ ఇన్ ద ఈస్ట్ అంటే సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు. సో ఎక్కడ సన్ వచ్చింది కదా, అలా చూడు సన్ అనేది సింగులర్ కాబట్టి ఎస్ వచ్చింది. అదే యూనివర్సల్ ట్రూత్ కాబట్టి ప్రజెంట్ సింపుల్లో వచ్చింది అట్లా. సో తర్వాత డైలీ యాక్టివిటీస్, హ్యాబిచువల్ యాక్షన్స్, తర్వాత కామెంటరీ. సో మనకి ఏదన్నా స్పోర్ట్స్ ఈవెంట్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ ఫర్ ఎగ్జాంపుల్ మన క్రికెటే లైవ్ వస్తుంది అనుకుందాం, అక్కడ ఏం చేస్తారంటారు? ఆ
ఆ కామెంటరీ ఇస్తుంటారు. ఆ కామెంటరీ అనేది కంపల్సరీ ప్రెజెంట్ సింపుల్లోనే ఉంటుంది. నెక్స్ట్ ఇంకా ప్రజెంట్ సింపుల్లో ఉండే వాటిల్లో వెరీ వెరీ ఇంపార్టెంట్ న్యూస్ పేపర్ హెడ్లైన్స్. న్యూస్ పేపర్ హెడ్లైన్స్. సో మీరు ఎప్పుడైనా ఇంగ్లీష్ న్యూస్ పేపర్ చూస్తే ఆ హెడ్లైన్స్ అన్నీ కూడా ప్రెజెంట్ సింపుల్లోనే ఉంటాయి. సో ఇది ఇక్కడ యూస్ చేస్తాము. దాని యొక్క స్ట్రక్చర్ గత ముందు చెప్పుకున్నది. సబ్జెక్టు V1 SRUS ప్లస్ ఆబ్జెక్ట్. సో ఈ స్ట్రక్చర్లో మనకి ఇంకొక పాయింట్ ఉంటుంది. అది ఏంటి అంటే, సో ఇప్పుడు ఇందులో హెల్పింగ్ వర్బ్స్ కూడా వస్తాయి. ఇది సమ్ స్పెషల్ కేసెస్ అన్నమాట. హెల్పింగ్ వర్బ్స్ అంటే హ్యామ్, ఈజ్, ఆర్, ఈ హెల్పింగ్ వర్బ్స్ కూడా వస్తాయి. సో ఎప్పుడు వస్తాయంటే స్టేటస్ చెప్పేటప్పుడు, ఒక వస్తువు యొక్క స్థితి కానీ, మనిషి యొక్క పేర్లు కానీ, వృత్తులు కానీ, అంటే స్టేటస్. ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ఏ చైర్. దిస్ ఈజ్ ఏ చైర్ అంటే ఇది చైరు. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసినాం? ఈజ్ యూజ్ చేసినాం. అంటే దిస్ ఈజ్ ఏ చైర్. ఇక్కడ ఈజ్ యూజ్ చేసినాం కదా. ఇది యాక్చువల్ ప్రజెంట్ సింపులే, బట్ ఏమంటే ఈజ్ యూజ్ చేసినాం. సో ఇక్కడ ఎప్పుడైతే వీటిని ఇక్కడ ఉపయోగిస్తామో ఇక్కడ ఏముంటుందంటే మెయిన్ వర్బ్ అనేది ఉండదు. ఇక్కడ మెయిన్ వర్బ్ ఉండదన్నమాట. ఈ హెల్పింగ్ వర్బే మెయిన్ వర్బ్గా యాక్ట్ చేస్తుంది. దిస్ ఈజ్ ఏ చైర్. హీ ఈజ్ మై ఫ్రెండ్. హీ ఈజ్ మై ఫ్రెండ్. చూడు ఇక్కడ మెయిన్ వర్బ్ ఏముంది? ఏం లేదు. ఇక్కడ ఈజ్ ఏ వర్బ్ అనమాట. సో ఈ విధంగా సో ఇలా ఉంటాయి. సో నెక్స్ట్ మనకు డూ డస్ అనేవి ఉంటాయి రెండు. డూ డస్. సో ఇవి కూడా ప్రజెంట్ సింపుల్ అనే వస్తాయి. కానీ ఇవి ఎప్పుడు వస్తాయంటే నెగటివ్ ఫామ్లో వస్తాయి అన్నమాట. నెగటివ్ ఫామ్ లేదా ఇంటరాగేటివ్ ఫామ్లో వస్తాయి. నెగిటివ్ కావాలని నెగిటివ్, లేదంటే ఇంటరాగేటివ్. సో ఈ నెగిటివ్ ఇంటరాగేటివ్ ఏంటి ఇలా ఉంటాయి ఒకసారి చూద్దాం. సో ఫస్ట్ ఐ యామ్ ఏ స్టూడెంట్. ఐ యామ్ ఏ స్టూడెంట్ ఇది ఒక సెంటెన్స్. ఇది పాజిటివ్లో ఉంది. ఓకే. సో ఇప్పుడు మనం నెగిటివ్ లెక్క మార్చాలా. మనకు తెలుసు ఇక్కడ హెల్పింగ్ వర్బ్ ఉంది కాబట్టి దీనికి నాట్ యాడ్ చేస్తే ఆటోమేటిక్గా మారిపోతుంది. ఐ యామ్ నాట్ ఎ స్టూడెంట్. నేను ఒక స్టూడెంట్ కాదు. ఇది ఆటోమేటిక్గా నెగిటివ్ లెక్క మారిపోయింది. అంటే హెల్పింగ్ వర్బ్ ఉంటే నెగిటివ్ లెక్క మార్చడం ఈజీ అయిపోతుంది. అలాగే ఇంటరాగేటివ్ లెక్క ఎలా మారుస్తాం? ఇంటరాగేటివ్ లెక్క మార్చేటప్పుడు ఇక్కడున్న హెల్పింగ్ వర్బ్ని తీసుకొచ్చి ముందు రాస్తాం. యామ్. సో ఈ హెల్పింగ్ వర్బ్ను ఒక్కటే బయటకు తీయాలి, మిగతాది యాజ్ ఇట్ ఈజ్ రాస్తాం. యామ్ ఐ ఏ స్టూడెంట్. సో ఇది ఇంటరాగేటివ్. ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ ఫామ్. క్వశ్చన్ ఫామ్లోకి మారింది. సో హెల్పింగ్ వర్బ్ ఉంటే వీ కెన్ ఈజీలీ కన్వర్ట్ ఇంటూ నెగిటివ్ ఫామ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇంటరాగేటివ్ ఫామ్. బట్ అలాంటివి ఉండవు, హెల్పింగ్ వర్బులు ఉండవు. హెల్పింగ్ వర్బ్ ఉండని టైంలో ఏం చేయాలి? ఫర్ ఎగ్జాంపుల్ ఐ లైక్ క్రికెట్. ఐ లైక్ క్రికెట్. సో నాకు క్రికెట్ అంటే ఇష్టం. సో దీన్ని ఇప్పుడు మనం నెగిటివ్లోకి మార్చాలి. సో ఎలా మారుస్తాము? మనకు తెలిసిందే ఐ డోంట్ లైక్ క్రికెట్. ఐ డోంట్ లైక్ క్రికెట్ అంటే డూ అనేదాన్ని మనం ఎక్కడ యూజ్ చేయొచ్చు అంటే ఎక్కడైతే ప్లూరల్స్ వస్తాయో అక్కడల్లా యూజ్ చేయొచ్చు. దాంతోపాటు ఐ ఎక్కడైతే వస్తుందో అక్కడల్లా యూజ్ చేయొచ్చు. అంటే సబ్జెక్ట్ కేసులో సబ్జెక్ట్ ప్లూరల్ ఉందనుకో మనం డూ యూజ్ చేయొచ్చు. ఇది నెగిటివ్ కాబట్టి నెగిటివ్లో నెగిటివ్ వర్డ్ ఉండాలి కదా. నాట్ అనేది నెగిటివ్ వర్డ్. సో వర్బ్కి పెట్టం దాన్ని డైరెక్ట్. ఆ వర్బ్లో నుంచి డూ బయటికి తీసి దానికి నాట్ పెడతాం. సో అప్పుడు ఇదేమవుతుంది? నెగిటివ్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్
షీ ప్లేస్ క్రికెట్. ఆమె క్రికెట్ ఆడుతుంది. సో ఇప్పుడు దీన్ని నెగిటివ్లోకి మార్చాలి. ఎలా మారుస్తాం? షీ సబ్జెక్ట్ అలాగే ఉంటుంది. ఇక్కడ హెల్పింగ్ వర్బ్స్ లేవు, నాట్ పెట్టడానికి మెయిన్ వర్బే ఉంది. సో ఈ మెయిన్ వర్బ్ ఉంది, ఇది థర్డ్ పర్సన్ సింగులర్ కాబట్టి డస్ తీస్తాం. డస్ నెగిటివ్ కాబట్టి నాట్. డజంట్ ప్లే. ప్లేనే వివన్నే రావాలా, ఎస్ రాకూడదు. ఎస్ ఎందుకంటే డస్ ఇక్కడ వచ్చేసింది కాబట్టి. షీ డజంట్ ప్లే క్రికెట్. సో నెగిటివ్లోకి మారిపోయాయి. మరి ఇంటరాగేటివ్లోకి ఎలా మారుతుంది? ఇంటరాగేటివ్లోకి షీ ప్లేస్ క్రికెట్. సో ఇంటరాగేటివ్లోకి మారాలి. ఇంటరాగేటివ్లోకి ఎలా మారుతుంది అంటే క్వశ్చన్. సో మనకు తెలుసు క్వశ్చన్ అంటే ఇమీడియట్గా హెల్పింగ్ వర్బ్ బయటికి తేవాలి. హెల్పింగ్ వర్బ్ లేదు, ఇక్కడ వస్తుంది కదా కాబట్టి డజ్ని బయటికి తీద్దాం. డస్. డస్ షీ ప్లే క్రికెట్. చూడండి. సో ఇక్కడ డూ డజ్. సో ఇలాంటి టైంలో డూ డజ్ను మనం యూజ్ చేస్తాం అనమాట. ఇవి కూడా ప్రజెంట్ సింపుల్లోనే ఉంటాయి. బట్ ఏంటంటే ఈ డూ డజ్ అనేటివి ఈ డూ డజ్ అనేటివి నెగటివ్లో కానీ లేదంటే ఇంటరాగేటివ్లో కానీ యూజ్ చేస్తారు. సో ఆ విధంగా. సో ఇప్పుడు మనము ఏమేమి చెప్పుకున్నాము ఒకసారి రీకాల్ చేసుకుందాం. సో ఫస్ట్ స్ట్రక్చర్ చెప్పుకున్నాం. స్ట్రక్చర్లో వర్బ్ V1లో ఉంటుంది, సబ్జెక్ట్కు SRES యాడ్ అవుతాయి. తర్వాత యామ్ ఈజ్ ఆర్ అనే వర్బ్లు వస్తాయి. ఎప్పుడు స్టేటస్ కానీ ఆక్యుపేషన్ అంటే ఆక్యుపేషన్ చెప్పేటప్పుడు కానీ వచ్చేస్తాయి. తర్వాత డూ డజ్ వస్తాయి. ఈ డూ డజ్ ఎప్పుడు వస్తాయి? నెగటివ్లోను ఇంటరాగేటివ్లోనూ వస్తాయి. ఇది స్ట్రక్చర్. నెక్స్ట్ యూసేజ్. యూసేజ్ ఎలా ఉంటుంది? డైలీ యాక్టివిటీస్లోను హ్యాబిట్స్వల్ యాక్షన్స్, హ్యాబిట్స్లోను న్యూస్ పేపర్ హెడ్లైన్స్లోను కామెంటరీలోను దాంతోపాటు యూనివర్సల్ ట్రూత్స్. సో ఇందులో కూడా ఉపయోగిస్తాం అన్నమాట. సో ఇది ప్రజెంట్ సింపుల్. ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే డూ డజ్ ఇలాంటివి కొంచెం ఇంపార్టెంట్ అనమాట. ఎందుకంటే సబ్జెక్టు వర్బు అగ్రిమెంట్ అని ఒకటి ఉంటుంది. సబ్జెక్టు వర్బు అగ్రిమెంట్. సో అలాంటి టైంలో అంటే అలాంటి టైంలో అడుగుతూ ఉంటాడు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ సింగులర్ నౌన్కి సింగులర్ సబ్జెక్టు అట్లా. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.